హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట. సో నేను ఆల్రెడీ డెమో ఆథరైజ్డ్ స్టేటస్ అంటే ఏంటి, అకౌంట్ స్టేటస్ అంటే ఏంటి అనేది అడిగిన వాళ్ళ కోసం అయితే ఆ వీడియో చేయడం జరిగింది. అయితే అందులో చాలామంది మాకు ఎంటీ ఉంది, ఏం చూపించట్లేదు అని చెప్పారనమాట. సో అప్డేట్ అవ్వగానే చూపిస్తుందండి. జస్ట్ రీసెంట్గానే కదా 2 ఫీచర్స్ని వాళ్ళు అప్డేట్ చేసింది యాప్లో. సో తర్వాత మీకు ఆగస్ట్ 15th డెడ్ లైన్ అని చెప్పారు కదా మన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడానికి. అయితే ఆలోపు మేబీ ఆగస్ట్ 10th ఆర్ 12th లోపు అయితే ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్ల లిస్ట్ అయితే రెడీ అవుతుంది అర్హులది. అయితే ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, కానీ ఎవరికి ఇస్తున్నారు, ఎవరు అర్హులో? మేము అందరం అర్హులమే. ఇంతకు ముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు మేము అప్లై చేసుకున్నాం, మాకు ఇంకా ఇవ్వలేదు, ఇస్తానని చెప్పారు, మా పేరు కూడా లిస్ట్లో ఉందన్నారు. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల దాంట్లో అప్లై చేసుకున్నప్పుడు L2 లిస్ట్లో ఉన్నాము, మాకు ఇస్తానని చెప్పారు. సో ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది ఉంటారు కదా అర్హులు, కానీ ఉన్నవి మాత్రం 1 lakh పైనే ఉన్నాయి ఇండ్లు. అసంపూర్తిగా ఉన్నాయి కలుపుకొని, కంప్లీట్గా ఉన్నాయి 36,000 మాత్రమే అనమాట డబల్ బెడ్రూమ్లు. అయితే ఇప్పుడు ఇవన్నీ అయితే ఉన్న అర్హులందరికీ సరిపోవు కదా, మిగిలిన వాళ్ళకి G+3 అయితే కట్టిస్తానన్నారు. సో ఇందులో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు మేబీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికంటే ఫస్ట్ లక్కీ డ్రా తీస్తానని చెప్పారు. ఆ తర్వాత కొన్ని డేస్కి లక్కీ డ్రా కాదు, ఎవరైతే సింగిల్ ఉమెన్ అండ్ హ్యాండిక్యాప్డ్ ఇట్లా హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, వాళ్ళకి కింది ఫ్లోర్లలో ఇస్తాము, మిగిలిన వాళ్ళకి పైన ఫ్లోర్లలో ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ అటు సైడ్ డిస్టిక్ వాళ్ళకేమో మరీ అర్హులు అంటే అన్ని డిస్టిక్లో అన్ని క్యాస్ట్లలో ఉంటారు కదా. సో క్యాస్ట్ కొంతమంది సెలెక్ట్ చేసి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తే బెటర్ అని చెప్పారు. సో ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తారన్నది తెలీదు. ఫస్ట్ వాళ్ళ దృష్టిలో అయితే లక్కీ డ్రా ఒకటి ఉంది. ఆల్రెడీ కేసీఆర్ హయాంలో అయితే లక్కీ డ్రానే తీశారు, ఎందుకంటే అప్లై చేసుకున్న వాళ్ళందరూ అర్హులే, ఎవరికి అన్యాయం చేయలేము. అలా అని కొందరిని పిక్ చేసి కొందరిని పిక్ చేయకపోతే వాళ్ళకే ఎలా ఇచ్చారు అంటారు. సో దీనికంటే లక్కీ డ్రానే బెటర్ అని చెప్పేసి కేసీఆర్ వాళ్ళైతే లక్కీ డ్రానే తీసి ఇచ్చారనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారనే తెలియదు. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇలా హ్యాండిక్యాప్ వాళ్ళకి అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అందరికి కలిపి ఇస్తాను అని చెప్పారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అనౌన్స్మెంట్ అయితే చేశారు, సో ఏరియాని బట్టి. బట్ వాళ్ళు ఎలా ఇస్తారనేది వేచి చూడాలన్నమాట. అంటే లక్కీ డ్రానే ఇస్తారా, ఇప్పుడు వాళ్ళు నార్మల్గానే క్యాస్ట్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తారా అనేది తెలియదు అనమాట. అయినా పొలిటీషియన్స్ అంటే పూటకో మాట గంటకో న్యూస్ కదా. సో ఎలాగ వాళ్ళు పార్టీ మార్చినంత ఈజీగా మాట మారవడానికి గ్యారంటీ లేదు. సో ఎప్పుడైనా మార్చే ఛాన్స్ అయితే ఉంది. సో దేనికైనా రెడీగా ఉండాలి. సో ఈ 15th లోపు అయితే డెడ్ లైన్. ఇంకా వీటికైతే పులి స్టాప్ పడిపోతుంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వాటికి. ఇది ఈరోజు మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.